ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? ఈరోజు భలే డిష్ తీసుకొచ్చానండి. అదేంటంటే మటన్ నల్లి బిర్యానీ. అవునండి, ఇది చాలా 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 టేస్టీగా ఉంది. ఇది ఇంట్లోనే ఎంత ఈజీగా నేర్పిస్తానో చూసేయండి. మరి ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రతి టిప్స్తో ఫాలో అయ్యి చూడండి. సేమ్ ఇలాగే చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ మనం మటన్ నల్లిని తీసుకుని బాగా క్లీన్ చేసి పెట్టుకుందాం. ఇలాగా పెద్ద పీసెస్లా ఇస్తాడండి షాప్లో మీరు అడిగితే. సో ఇలా నల్లి బోన్స్ అన్నీ కూడా మనం తీసి పెట్టుకున్నాక దీంట్లో మనం పసుపు, కారం, ఉప్పు, ఇంకా స్పైసెస్, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫ్రెష్గా చేసుకుని పెట్టుకోండి, అప్పుడు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా దీంట్లో కర్డ్ వేసుకుందామండి. ఇంకా ఫైనల్గా లైమ్ జ్యూస్ పిండుకొని ఇది బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ధనియాల పొడి, ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాక ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాక మనం కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఒక 10 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకుందాం. ఈ లోపల మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం రండి. వాటర్ పెట్టుకుని అవి బాగా బాయిల్ అయ్యాక దాంట్లో మనం ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ఇంకా దాంట్లో నిమ్మకాయ పిండుకుందామండి. ఇంకా దాంట్లో పచ్చిమిర్చి, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. సేమ్ నేను చెప్పినట్టు ఇలా చేయండి, రైస్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టుకున్నాక ఇప్పుడు మనం బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసుకుందాం. సో ఇలాగా రైస్ అంతా బాగా ఉడకాలండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే రైస్ ఒక 70% కుక్ అయిందనమాట. సో ఒక 90% కుక్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. చూసారా, ఇలాగా పలుకు అంతా కూడా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు మన రైస్ 90% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం లేయర్ చేసేసుకుందాం. చూసారా, మన మటన్ కూడా బాగా కుక్ అయిపోయింది కదండి. ఇదంతా కూడా ఎక్కువ ఫ్లేమ్ ఉంటే మనం విడిగా వండుకోవచ్చు. కాకపోతే మన స్టవ్ మీద చిన్నది కాబట్టి ఇలా కుక్కర్లో పెట్టుకుని ఒక 10 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే మన మటన్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వెడల్పాటి ప్యాన్లో మనం బాగా గీ రాసుకుని దాంట్లో కుక్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం రైస్ లేయర్ చేసేసుకుందాం. ఇలా రైస్ లేయర్ చేసుకున్నాక దానిపైన కొత్తిమీర, పుదీనా, ఇంకా జీడిపప్పులు నెయ్యిలో వేయించుకున్నామండి. సో దీనిపైనే మనం ఆనియన్స్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఇది ఎలా చేయాలో నా బిర్యానీ రెసిపీస్ ప్రతి దాంట్లో ఉంటుందండి, చెక్ చేయండి. సో దీంట్లో ఇవన్నీ వేసేసుకున్నాక దీనిపైన మనం గీ యాడ్ చేసుకుందామండి. గీ యాడ్ చేసుకోవడం వల్ల ఈ బిర్యానీకి చాలా చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా దీంట్లో మనం మటన్ గ్రేవీ ఉంటుందండి కొంచెం, అది మనం తీసుకుని పైన యాడ్ చేసుకుందామండి. దీనివల్ల పైన రైస్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా మనం లైమ్ జ్యూస్ పిండేసుకుందామండి. ఇంకా గీ ఇష్టం ఉన్న వాళ్ళు పైన ఇంకా గీ యాడ్ చేసుకుందాం ఎక్కువగా. నేనైతే ఇంకా గీ యాడ్ చేసుకున్నానండి పైన. సో ఇంకొక 5 మినిట్స్ మనం దమ్ పెట్టేసుకుంటే మన మటన్ నల్లి బిర్యానీ రెడీ అయిపోతుందండి. సో ఇదంతా కూడా మనం ఉడికించేసాం కాబట్టి దీనికి ఎక్కువ టైం పట్టదనమాట. చూసారా, ఒక 5 మినిట్స్ మనం దమ్ పెట్టుకుంటే మన నల్లి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీకు పీస్ ఎలా కుక్ అయిందో చూపిస్తాను. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, ఇంత పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి అనమాట. చూసారా, ఇంత ఈజీగా మనం ఇంట్లోనే మటన్ నల్లి బిర్యానీ రెడీ చేసేసుకున్నాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఈ క్రిస్మస్ సీజన్లో మన ఇంట్లోనే టేస్టీ డిషెస్ వండి పెట్టేద్దాం. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి యమ్మీ యమ్మీ రెసిపీస్, బిర్యానీస్ చాలా ఉన్నాయి. అంతవరకు బాయ్ మరి. సో మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మరి. సో బిర్యానీ రెసిపీస్ చాలా ఉన్నాయండి, అది లింక్ పెడతాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం యమ్మీ యమ్మీ రెసిపీ తీసుకొచ్చానండి. అది ఏంటంటే
జింజర్ గార్లిక్ చికెన్. ఇది బ్యాచిలర్స్కి ఇంకా బిగినర్స్కి బెస్ట్ రెసిపీ అండి. ఇది ఇంకా బిర్యానీ ఏంటి, పులావ్ ఏంటి, పప్పుచారులోకి అయితే భలే ఉంటుందండి. అందుకనే ఈజీగా మీకు చెప్పేస్తాను రండి. ముందుగా మనం పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం చికెన్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దీనికి బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లో కారం ఇంకా ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అంతా కూడా బాగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా కుక్ అయిపోయింది కదండి. దీంట్లో ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా వేసేసుకుందాం. ఈ గరం మసాలా ఎలా చేయాలో నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఈ గరం మసాలా అంతా కూడా బాగా కలిపేసుకుందాం. ఇంకా ఫైనల్గా కరివేపాకు ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన యమ్మీ జింజర్ గార్లిక్ చికెన్ రెడీ అయిపోతుందండి. ఇది పప్పుచారులోకి అయితే భలే ఉంటుందండి. పప్పుచారు రెసిపీ ఎలా చేసుకోవాలో మీకు తెలియకపోతే నేను ఈజీగా చెప్పేశానండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అది తప్పకుండా ట్రై చేసుకుని వేడి వేడి అన్నంలో పప్పుచారు ఇంకా జింజర్ గార్లిక్ చికెన్ తింటే భలే ఉంటుందండి. సో ఇంత ఈజీగా నేను రెసిపీస్ అన్నీ నేర్పించేస్తున్నాను కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, ఇలాంటి ఈజీ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం. అంటిల్ దెన్ బాయ్ మరి. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు పిల్లల కోసం పెద్దల కోసం చాలా చాలా యమ్మీ డిష్ తీసుకొచ్చానండి. అదేంటంటే పీతల బూర్జీ. అవునండి, పీతలు ఇష్టం ఉన్న వాళ్ళు కానీ అది ఒలుచుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఈజీగా తినేయొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు పీతలు తీసుకుని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాక మనం స్టీమ్ చేసుకోవాలండి. నేనైతే ఇడ్లీ పాత్రలో ఇట్లా కింద కొంచెం గీ రాసుకుని లేకపోతే ఆయిల్ రాసుకుని క్రాబ్స్ ఇలా పెట్టేస్తే ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే మన పీతలన్నీ కూడా ఆవిరికి బాగా ఉడికిపోతాయి అన్నమాట. సో చూసారా, ఇలాగ ఎట్లయితే ఇడ్లీలు పెట్టుకుంటామో కింద వాటర్ వేసుకుని ఇడ్లీ గిన్నెలో ఇలా క్రాబ్స్ అన్నీ కూడా పెట్టి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉంచుకుందాం. ఒక 15 నిమిషాల తర్వాత చూసారా క్రాబ్స్ బాగా కుక్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకుని ఇవన్నీ పైన షెల్స్ అన్నీ కూడా మనం తీసేసుకుందాం. షెల్స్ తీయాలా అది ఒక పని అనుకోకండి, ఇష్టంగా చేస్తే ఏది కష్టంగా ఉండదండి. పిల్లల కోసం ఇంకా పెద్దలు ఎవరైనా తినలేకపోతే వాళ్ళు కూడా ఇట్లా చేసుకుంటే డిష్ని బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చూసారా, ఇలా నేను చేసే విధంగా ఇలాగా సిజర్తో మధ్యలో కట్ చేసేస్తే మధ్యలో ఫ్లెష్ అంతా కూడా తీసేయొచ్చండి ఈజీగా. సో చివరిలో ఉన్న వీటిని మాత్రం అటు ఇటు బాగా కట్ చేసుకుని మధ్యలో ఒక స్టిక్తో ఇలా పైకి అంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా, ఈ విధంగా మనం అన్నీ కూడా చేసేసుకోవాలన్నమాట. పిల్లలు ఉంటే వాళ్ళని కూడా పక్కన పెట్టుకుని హెల్ప్ చేయమనండి. పిల్లలు చదువులే కాదండి, ప్రతి విషయంలోనూ హెల్ప్ ఇప్పటి నుంచే నేర్చుకుంటే అది పెద్ద అయ్యాక వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఈజీగా అందరికీ చేస్తారనమాట. సో ఇలాగా మనం అంతా కూడా తీసి పెట్టుకున్నాక ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగాక దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కరివేపాకు కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందాం. ఇవంతా బాగా వేగిపోయాక దీంట్లో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా చేసి పెట్టండి, తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారనమాట. సో ఇలాగా మనం క్రాబ్ అంతా తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దాంట్లో ఉప్పు కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు పట్టదండి, అందుకని ఇంకొక 10 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఫైనల్గా మనం గరం మసాలా వేసుకుని
మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుంటే మన యమ్మీ యమ్మీ క్రాబ్ బూర్జీ రెడీ అయిపోతుందండి. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకుంటే క్రాబ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలాగ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం. ఇంకా మన ఛానల్లో చాలా వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయండి. కిడ్స్ స్నాక్స్ కూడా ఉన్నాయి, హెల్దీ ఫాస్టింగ్ డైట్ రెసిపీస్ కూడా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలా అన్నీ టుగెదర్గా మన ఛానల్లో వచ్చేసాయి కదా చిటికలో చేసుకునే రెసిపీస్. అందుకని మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ మరి. హాయ్ అండి, మీరు అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం యమ్మీ డిష్ తీసుకొచ్చానండి. అది ఏంటంటే ఒకే ఒక స్పూన్ ఆయిల్తో రొయ్యల వేపుడు ప్రాన్స్ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం ప్రాన్స్ తీసుకుని బాగా క్లీన్ చేసి పెట్టుకుందామండి. ఈ ప్రాన్స్తో నేను చాలా డిషెస్ చేశానండి, కర్రీ ఇంకా బిర్యానీ కూడా. మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. దాంట్లోనే మనం ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. సో ఇదంతా కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. సో ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసేసుకుందాం. ప్రాన్స్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో ఇంత టేస్టీగా చేసి పెడితే ఎవరన్నా ఇష్టంగా తినేయాల్సిందే. చూసారా, ఇది కూడా బాగా మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత దాంట్లోనే తగినంత కారం ఇంకా ఉప్పు వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో దీన్ని ఇలాగా బాగా కలుపుకుందామండి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు దాన్ని ఉడకనివ్వాలి. సో రొయ్యలు ఎలా ఫ్రై అయిపోతాయి అనుకుంటున్నారో, దాంట్లో వచ్చే వాటర్ కానీ ఆనియన్ పేస్ట్లో ఉన్న వాటర్తో పాటు ఈ రొయ్యలు బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. అందుకనే డీప్ ఫ్రై కానీ ఇంకా లేకపోతే ఎక్కువ ఆయిల్ వేయడం కానీ మానేయండి, ఎందుకంటే ఆయిల్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది కదండి. ఇలాగా 15 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇట్లా వాటర్ అంతా కూడా బయటకు వస్తుందండి రొయ్యల నుంచి. సో ఇదంతా కూడా బాగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం బాగా కుక్ చేసుకుందాం. సో ఇలాగా ఫైనల్గా మనం ధనియాల పొడి వేసుకుని ఇంకొక 15 నిమిషాల్లో ఫ్రై చేసుకుంటే మన యమ్మీ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుందండి. అది కూడా తక్కువ ఆయిల్తో. చూసారా ఎంత యమ్మీ సింపుల్గా ఈజీగా మీకు డిష్ చేసి చూపించాను కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం. మీకు కనుక మన ఛానల్లో వీడియోస్ అన్నీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోకండి. షేర్ చేస్తారు కదూ. అంతవరకు బాయ్ మరి. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం బంగారు తీగ చేప పులుసు చేయబోతున్నానండి. దీనికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో మెయిన్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఇది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి సేమ్ ప్రాసెస్లో చేసేసుకోండి. మరి ముందుగా మనం ఒక పెనం తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని దాంట్లో ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఉల్లిపాయ కట్ చేయకుండా పేస్ట్ ఎందుకు వేసుకుంటున్నామంటే మన గ్రేవీ థిక్గా వస్తుందన్నమాట. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. దీంట్లోనే ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని బాగా కలుపుకుందామండి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు తగినంత కారం, చేపల పులుసుకి కారం కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి, ఇంకా ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా బాగా కలుపుకుందామండి.
ఒక కేజీ ఫిష్కి ఎంత క్వాంటిటీ ఉప్పు కారం అన్నీ వేయాలో నేను ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకుందాం. ఇది ఒక 10 నిమిషాలు మరిగించుకున్నాక మనం కడిగి పెట్టుకున్న చేపల ముక్కల్ని దీంట్లో వేసేసుకుందాం. ఇలాగా అన్ని ముక్కలు కూడా వేసేసుకుందామండి. సో ఇలాగా ఒక 15 నిమిషాలు మూత పెట్టుకుంటే మన యమ్మీ యమ్మీ బంగారు తీగ చేపల పులుసు రెడీ అయిపోతుందండి. చూసారా అండి, ఎంత సింపుల్గా చేసేసుకున్నాం కదా. కానీ ఈ చేప మాత్రం అన్ని చేపల కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది కూడా మంచి ఫ్యాట్ అనమాట. చెప్పాను కదా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అని. అందుకే దీని టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఈ ఆదివారం తీసుకొచ్చి ఇంట్లో చేసుకోండి. ఫైనల్గా అప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందామండి. అంతే అండి, మన స్పైసీ బంగారు తీగ చేప పులుసు రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి. మరి అంతవరకు బాయ్. మరి హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఇంట్లోనే మటన్ చాప్స్ చేసుకుందామండి. ఇది చాలా ఈజీ, రెస్టారెంట్ కన్నా మంచి టేస్ట్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ఒక బౌల్లో మనం మటన్ చాప్స్ తీసుకుని దాంట్లో పసుపు ఇంకా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుందాం. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. దాంట్లో కారం వేసుకుని బాగా కలుపుకున్నాక దాంట్లో కొంచెం కర్డ్ వేసుకుందామండి. కర్డ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. సో వీటిలన్నిటిని బాగా కలుపుకుని ఒక 30 మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక గ్రిల్ ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని దాని మీద ఫ్రై చేసుకుందాం. మీకు ఇంకా త్వరగా అయిపోవాలి అనుకుంటే దీన్ని ప్రెషర్ కుక్కర్లో 6 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకొని గ్రిల్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ మటన్ చాప్స్ రెడీ అయిపోతాయండి. సో ఇలాగ మనం గ్రిల్ చేసుకున్నాక 2 వైపులా తిప్పుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో మన యమ్మీ యమ్మీ మటన్ చాప్స్ రెడీ అయిపోయింది ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో. సో లెట్స్ ఎంజాయ్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి యమ్మీ యమ్మీ రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ ఇంట్లోనే మనం హెల్దీ వర్షన్లో చేసుకోవచ్చు. అంటిల్ దెన్ బాయ్. మరి